హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వసంత విశేషాలు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు సండే కదండి. మా ఇంట్లో సండే స్పెషల్స్ చాలా సింపుల్గానే అయిపోయినాదండి. చక్కగా లేచి కాఫీ తాగి బ్రేక్ఫాస్ట్ దోశ వేసానండి. ఇవాళ కీమా కర్రీ ఉండదాం అనుకుని కీమా కొట్టించి తెప్పించేశాను. కీమాని బాగా మెత్తగా కాకుండా కొంచెం చక్కా ముక్కగా కొట్టించుకుంటేనే టేస్టీగా ఉంటుంది. మా వారికి ఏమో కొంచెం లివర్ కూడా తెప్పించాను. కీమా కర్రీ ఈజీయే కదండి. ఆయిల్లో కీమా వేసేసి ఉప్పు పసుపు వేసేసి నూనెలో బాగా ఎగరనిచ్చేయాలి. కీమాని అంటే ఉడకనిచ్చేయాలి. అది వేగుతూ ఉండగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. మీలో ఎంతమంది కీమా కర్రీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం అండి. ఇదిగోండి, అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర పచ్చిమిరకాయలు వేసి మిక్సీ చేసిన పేస్ట్ అండి. అది కీమాతో పాటు ఉడికించేసి మరొక మిక్సీ గిన్నెలో జీడిపప్పు బాదం పప్పు ఉల్లిపాయ పచ్చిమిరకాయ ఉల్లిపాయ టమాటా వేసేసి మిక్సీ చేసేసాను. ఆ మిశ్రమాన్ని కూడా వేసేసి ఈ కీమాలో బాగా కలగబెట్టిన తర్వాత అది కూడా బాగా వేగిన తర్వాత తగినంత కారం వేసుకోవాలి. వాటర్ కూడా చిన్న టీ గ్లాసే పడతాయండి. కారం కూడా బాగా కర్రీలో మిక్స్ అయిన తర్వాత ఒక చిన్న టీ గ్లాస్ వేసుకోవాలి వాటర్. అసలు యాక్చువల్గా వాటర్ కూడా అవసరం లేదు, కానీ ఏమన్నా అడుగంటుద్దేమోనని చెప్పి నేను వాటర్ పోసాను. 2 గరిటెలు నెయ్యి వేసుకున్నానండి. నెయ్యి చాలా టేస్టీగా ఉంటుంది కీమా కర్రీలో. ఇవి చిన్న టీ గ్లాస్ వాటరేనండి. వేసేసి విజిల్స్ ఒక 5-6 ఆనిస్తే మంచిగా కీమా కర్రీ రెడీ అయిపోతుంది. మా ఇంట్లో సండే స్పెషల్ అయితే కీమా కర్రీ విత్ వైట్ రైస్ అండి. ఇవాళ కూరగాయలు తెచ్చేటప్పుడు గోరింటాకు కూడా అమ్ముతున్నారు. ఒక 20 రూపాయలు గోరింటాకు తీసుకున్నాను. గోరింటాకులో చింతపండు పెరుగు వేసేసి మిక్సీ కొట్టేయాలి. వాటర్ పోయకూడదు. చక్కగా ఇలా అవుతుంది. నాకు మా పాపకి మా ఇంట్లో మేట్స్ కూడా పంపించాను అన్నమాట. కూర కర్రీ చక్కగా రెడీ అయిపోయినదండి. ఓపెన్ చేశాను, చూస్తే చాలా బాగా కుదిరినది. విజిల్స్ కూడా వేయించేసాను అనమాట. ఇదిగోండి, రెడీ అయిపోయినది కర్రీ. చక్కగా మా హస్బెండ్ కంప్లైంట్ లేకుండా లివర్ పీసెస్ మూలుగులు వేస్తే చక్కగా తినేస్తారు. ఇవి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఎంతకీ సండే స్పెషల్స్ ఏంటో కూడా కామెంట్ చేయండి. సండేని ఎలా ఎంజాయ్ చేశారో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.